రోజు కడుపు ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం లేదా మల విసర్జన పెరగటం, మలంలో తెల్లటి లేదా జిడ్డు స్రవం జరుగుతుందా? భోజనం చేయగానే కడుపు నొప్పితో వెంటనే బాత్రూమ్కి వెళ్లవలసిన పరిస్థితి వస్తుందా? ఇది సాధారణం కాదు. ఇవన్నీ ఐబిఎస్ లక్షణాలే. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, గ్యాస్ట్రో అండ్ లివర్ సర్జన్ ఎట్ బస్వా గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట. ఐబిఎస్ అంటే పేగులు బాగా సున్నితమై కడుపు నొప్పి, ఒత్తి కడుపు ఉబ్బరం, మలం సరిగ్గా కాకపోవటం, గాలి ఎక్కువగా రావటం. ఐబిఎస్ ఎందుకు వస్తుందంటే టయానికి భోజనం చేయకపోవటం, కారం, పులుపు, మసాలా, నూనె వస్తువులు ఎక్కువగా తీసుకోవటం, గట్లో మంచి బ్యాక్టీరియా తక్కువయ్యి చెడు బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం, దీర్ఘకాలంగా గ్యాస్ట్రైటిస్ లేదా గట్ ఇన్ఫెక్షన్. వదిలేస్తే జీవితం అంతా ఇబ్బంది పెడుతుంది. బయట తినాలన్నా భయం, ప్రయాణం చేయాలన్నా భయం. ఇది క్యాన్సర్ కాదు కానీ జీవితం మొత్తం వేధిస్తుంది. ఐబిఎస్ తగ్గించుకోవడానికి మనం మనకి సరిపోయే డైట్ ప్లాన్ ఎంచుకోవాలి. ప్రోబయోటిక్స్, గట్ రిలాక్సేషన్ మందుల్ని తీసుకోవాలి. అవసరమైతే కొలనోస్కోపీ చేయించుకొని కారణం చూయించుకోవాలి. ఒక్కసారి సరైన ట్రీట్మెంట్ మొదలు పెడితే చాలా మందికి ఐబిఎస్ బాగా కంట్రోల్లోకి వచ్చింది.